వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ రాజకీయ వర్గాల్లో ఊహించని ఉత్కంఠభరితమైన ఆసక్తికరమైన చర్చలకు దారితీసింది. ముఖ్యంగా నిన్న పోలింగ్ జరిగే సమయానికైతే వెస్ట్ బెంగాల్లో మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 100కు వెళ్తుందా అనే చర్చ కూడా సాగింది. ఆ ఉత్కంఠ కనిపించింది. ఇటు తమిళనాడులో కూడా పోలింగ్ పర్సంటేజ్ 90 దాటుతుందనే అంచనాలు వినిపించాయి. వాస్తవానికి చివరికి మొదటి ఫేజ్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో 91.7 అంటే దాదాపు 92% పోలింగ్ నమోదైంది. తమిళనాడుకు వచ్చేసరికి 85.1% పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ నిజంగా ప్రభుత్వాన్ని మారుస్తుందా? పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది? చాలాసార్లు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రభుత్వాలు మారుతాయి, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే చర్చ ఉండేది. కానీ చాలాసార్లు అది నిరూపితం కాలేదు కూడా. ఈ పరిణామాలన్నింటిపైన అసలు పోలింగ్ పర్సంటేజ్కి రిజల్ట్కి ఉండే సంబంధాలపైన ఇవాళ చర్చిద్దాం. ఈ డిబేట్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఇట్స్ యూటీవీ CEO అట్లాగే రాజకీయ విశ్లేషకులు షెఫాలజిస్ట్ శివారాచర్ల గారు. వెల్కమ్ శివారాచర్ల గారు. శివారాచర్ల గారు, నిన్న నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అమిత్ షా ప్రెస్ మీట్ చూసి ఉంటారు మీరు ఆల్రెడీ. మొత్తం దీదీ అయిపోయింది, జరిగింది 152 సీట్లకి ఎన్నికలు, దీదీ అయిపోయింది, గెలిచేది మేమే అని చెప్పేసి. సేమ్ సీన్ ఇటు తమిళనాడులో కూడా పర్సంటేజ్ లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈసారి ప్రభుత్వం మారబోతుందనే చర్చకు తెరలేసింది. నిజంగా ఆల్రెడీ మనం ఈ అంశంపైన మొత్తం గతంలో చర్చించాం. ఇప్పుడు పెరిగినట్టుగా కనిపిస్తున్న ఈ పోలింగ్ పర్సంటేజ్ రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ని మార్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? తిరుమల, నేను అఫీషియల్గా అంటే నాకున్న అగ్రిమెంట్స్ వల్ల పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడుతుంది నేను చెప్పడానికి లేదు. ఓకే, చెప్పడానికి లేదు. సో నాకున్న అగ్రిమెంట్స్ దీనివల్ల నేను చెప్పడానికి లేదనమాట. కాకుంటే అంకెలు చెప్పే సత్యం ఏంటి, ఈ అంకెలు అనుకున్న తత్వం ఏంటి, అంకెలు రావడానికి ఉన్న తత్వం ఏంటి, సత్యం ఏంటి, తత్వం ఏంటి, అది మాత్రం మనం మాట్లాడగలం. సో నేను చెప్తున్నా, వీఆర్ నాట్ గివింగ్ ఎగ్జిట్ పోల్. మనం ఎగ్జిట్ పోల్ ఇవ్వట్లేదు. మనం కేవలం ఉన్న డేటాని, పర్సెంటేజ్ని మాత్రమే అనలైజ్ చేయబోతున్నాం. బిట్వీన్ ద లైన్స్ లేదు. మనం చెప్తున్నప్పుడు కొందరికి కొన్ని అనిపించుండొచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు. ఓకే, కేవలం నేను విశ్లేషణ చేయటం, హిస్టారికల్ డేటా విశ్లేషణ చేయటం మాత్రమే మన ఉద్దేశం ఇక్కడ. అది సో దీన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అంటే తమిళనాడు, ఒకసారి తమిళనాడు రిజల్ట్ని, అంటే తమిళనాడులో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడున్న మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే 2011లో మొత్తం ఉన్న ఓట్లు 4,71,00,000. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి పోలైన ఓట్లు వచ్చేసి 3,69,00,000. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి 78.3%. 2016కు వచ్చేసరికి 5,82,00,000 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 1,11,00,000 పెరిగి 4,36,00,000 మాత్రమే పోలయ్యాయి. నిజానికి పెరిగిన ఓట్లు 1,11,00,000. ఎలా చూడాలంటే 2011లో 4,71,00,000 ఓట్లు ఉన్నాయి, పోలైంది 3,69,00,000, అది 78.3%. ఓకే, ఇక్కడ గెలిచిన పార్టీకి అంటే ఇప్పుడు అన్నాడీఎంకే గెలిచింది 51.9% ఓట్లు, 203 సీట్లు వచ్చాయి. ఓడిపోయిన పార్టీ అంటే డిఎంకే అలయన్స్కి 39.5 ఓట్స్, 31 సీట్స్ వచ్చాయి. ఓకే, మిగిలిన వాళ్ళకి ఎప్పుడు కూడా 0 సీట్లే. ఓటు పర్సంటేజ్ మాత్రం కొంత ఉంది. అవును. ఇదే 2016కు వచ్చేసరికి దీనికన్నా 1,11,00,000 పెరిగి 5,82,00,000 ఓటర్లు. ఇవన్నీ రిజిస్టర్డ్ ఓటర్లు, టోటల్ వ్యాలిడ్ ఓటర్లు, పోల్ అయినాయి కాదు. ఇందులో పోల్ అయింది 4,36,00,000 పోల్ అయింది. అంటే ఎంత పెరిగింది గతం కంటే పర్సంటేజ్? ఇక్కడ ఈ ఓట్లు ఎన్ని పెరిగినాయంటే 67 లక్షలు పెరిగాయి. పోలైన ఓట్లు ఎన్ని పెరిగాయి? 60 లక్షలు పెరిగినాయి. కానీ మొత్తం ఓట్లు ఎన్ని పెరిగాయి? 1,11,00,000. అంటే 67 అంటే దాదాపు మీరు 50% అనుకోండి, రమారమిగా 50% అనుకోండి. ఓకే, కానీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది, 74.8. ఎందుకంటే ఇది పెరిగింది, ఇక్కడ పెద్ద మార్పు రాలేదు. ఇక్కడ దాదాపు అంటే ఇది ఒక 21, ఇది ఒక 36. ఓకే, ఇది తక్కువ ఉంది దానివల్ల. ఓకే, సో ఇక్కడ చూసుకున్నప్పుడు 3.5% తగ్గింది. ఓకే, 3.5 ఇక్కడ తగ్గటం వల్ల సో ఇక్కడ 3.5% ఓటు తగ్గింది. 2011లో గెలిచింది అన్నాడీఎంకే. 2016లో కూడా ఓటు శాతం తగ్గినా కానీ అన్నాడీఎంకేనే తిరిగి గెలిచింది. కానీ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 11% మారిపోయింది, తగ్గిపోయింది. సీట్లు కూడా 203 నుంచి 136 డిక్లినేషన్. ఓకే, ఇది ఒక సినారియో. అంటే ఓట్లు తగ్గినా కానీ ప్రభుత్వం గెలుస్తుంది, కానీ సీట్లు దక్కుతున్నాయి. ఇది ఒక సినారియో. ఇట్లాంటి మనం 5-6 సినారియోలు మాట్లాడబోతున్నాం. అది ఓకే. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి మాత్రం పెద్దగా మారలేదు. డిఎంకేకి ఒక రకంగా చెప్పాలంటే 0.4% పెరిగింది. అది నామినల్ అనుకోవాలి. ఇక్కడ పెరిగిన దాంతో పోల్చుకున్నప్పుడు చాలా మారలేదు. సీట్లు మాత్రం 67 సీట్లు పెరిగాయి.
ఇక్కడ చూడండి అదర్స్కి 19.2 వచ్చేసింది. ఓకే. ఈ 19.20 ఇది 8.6 నుంచి దాదాపు 11.4 ఓట్లు పెరిగి పర్సెంట్. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. దీన్ని హౌ టు అండర్స్టాండ్? ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలింది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం వల్ల ఏమవుతుంది, మీకు అధికార పార్టీకి పెద్దగా నష్టం లేదు, వీళ్ళకు పెద్దగా మారలేదు. ఇద్దరి మధ్యలో కరెక్ట్ 1%. ఓకే. కానీ సీట్ల దగ్గర సరికి 38 సీట్లు మార్పు వచ్చేసింది. ఇది ఓకే. 38 సీట్లు మారిపోయింది. అది ఓకే. ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రీడ్ ద నెంబర్స్. ఓకే. పెరుగుతున్నా తగ్గినా ఎట్లా ఉందంటే ఇక్కడ అధికార పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలటం వలన, డిఎంకేకి రావాల్సిన ఓట్లు రాకపోవటం వలన వాళ్ళు గతంలో సాధించిన దానికన్నా 0.4 ఓట్స్ పెంచినా, సీట్లు పెరిగినా కానీ అధికారం తెచ్చుకోలేకపోయినారు. ఓకే. దీన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి రండి 2021కి రండి. 2021లో దాదాపు 47 లక్షల ఓట్లు పెరిగి 6,29 లక్షలకు వచ్చారు. ఓకే. సో ఇక్కడేమో 47 లక్షలు పెరిగినాయి ఓట్లు. ఓకే. ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా అంటే 36 నుంచి 63 పెద్దగా మారలేదు. పోలైన ఓట్లలో చూసుకున్నప్పుడు ఇది 4,36 లక్షల నుంచి 4,63 లక్షలు, అంటే దాదాపు 27 లక్షలు మాత్రమే పెరిగింది. 47 లక్షలు మొత్తంగా పెరుగుతుంది. టోటల్ ఓట్లు 47 లక్షలు, పోలైంది 27 లక్షలే. పోలైంది 27 లక్షలు. రమారమి మీకు 50% కిందనే చూడండి. 50% కొంచెం ఎక్కువ. పర్సెంటేజ్ తగ్గింది. మళ్ళీ ఇక్కడ కూడా తగ్గింది, -1.2 తగ్గింది. ఎందుకు తగ్గుతుంది ఇదంటే ఇక్కడికంటే ఇక్కడ పెరుగుతూ ఉంది. సో టోటల్ ఓటర్ల సంఖ్య పెరగడం వల్ల పోలైన ఓటర్లలో అదే రేషియోలో ఓటేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఓటు మీద ప్రపోర్షనేట్ గా పెరగట్లేదు. సమస్య అది. మీకు పెరుగుతుంది, ఇక్కడ కూడా పెరిగింది మీకు, కానీ ప్రపోర్షనేట్ గా పెరగట్లేదు. అంటే దీనికి సమాంతరంగా అంత పెరిగి ఇప్పుడు ఇంత ముందు ఎన్నికల్లో 74% అయింది. ఓకే. ఇప్పుడు 47 లక్షల్లో మీరు 74% తీసుకొని లెక్క పెడితే మీకు ఇక్కడ పెరిగేది. కానీ మీకు 47 లక్షలు 27,000 మందే వేశారు అనుకోండి, 20 లక్షల మందే వేశారు. ఓకే. 47 లక్షలు పెరిగింది, ఓటేసింది మాత్రం 27 లక్షల మంది. ఇప్పుడు 27/47 ఇంటూ వేసుకుంటే మీకు ఎంత వస్తుంది పర్సెంటేజ్? అది దాదాపు 23 పాయింట్ అట్లా ఉంది. అవును. 23 చూసుకుంటే దాదాపు 54-55% మాత్రం వస్తుంది. ఓకే. దానివల్ల మీకు ఈ గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో 1.2. ఓకే. ఇది చూడండి మళ్ళీ ఇక్కడ ఈసారి డిఎంకే గెలిచింది. ఇక్కడ 21 డిఎంకే స్టాలిన్ అధికారం. డిఎంకే 39.9 నుంచి 45.4 అంటే దాదాపు 5.5 పెంచుకున్నారు. ఓకే. సీట్లు చూడండి డైరెక్ట్గా 61 సీట్లు పెరిగాయి, కూటమి పెరిగింది. ఓకే. వీళ్ళకి ఇది అన్నాడీఎంకే ఇప్పుడు ఎన్నికల్లో రివర్స్ అయింది. అన్నాడీఎంకే గతంలో వచ్చిన ఓట్లే చూడండి పెద్దగా ఏం మారలే. 39.5, 39.9, 39.7 ప్రభుత్వం పెద్దగా ఏం మారలే. అవును. అంటే ప్రభుత్వ వ్యతిరేక అట్లాగే అట్లే ఉంది. ఇది స్ప్లిట్ మారింది చూడండి, 49 నుంచి 14.7కి వచ్చేసింది. 19 నుంచి 14కి వచ్చేసింది. ఓకే. ఇంకా చూసుకుంటే ఇది 15 అనుకున్నాం అనుకోండి. ఓకే. 4.3%. సో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా చేయలేదు. ఓకే. సరే, ప్రభుత్వ వ్యతిరేకత అనేది వేరే వాళ్ళకి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్షానికి రావడం వల్లనే డిఎంకే గెలిచింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ కంప్లీట్ గా ప్రతిపక్షానికి వచ్చింది, ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. అది సో ఆ వ్యతిరేక ఓటు చీలి వీళ్ళకి కలిసి వచ్చింది ఇక్కడ. సో అంతకు ముందుకు ప్రభుత్వం పెద్దగా చీలలేదు, ఇక్కడ భారీగా చీలింది కాబట్టి అధికారంలో అన్నాడీఎంకే కలిసి వచ్చింది. ఇక్కడ పెద్ద భారీగా చీలలేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే కలిసి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ఇప్పుడు 85.1% వచ్చింది. మనం ఇక్కడ చూస్తే ఒకసారి ఓటర్ల సంఖ్య చూద్దాం. 2026లో టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ వచ్చేసి 5,73,00,000 మంది ఉన్నారు. తమిళనాడులో 5,73,00,000 మంది ఉన్నారు. కట్ చేస్తే 56 లక్షల ఓట్లు తగ్గాయి. 56 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ 6.29 6,29,00,000 నుంచి 5,73 లక్షలు దిగారు. తగ్గిపోయింది. ప్రధాన కారణం ఏంటి? ఎస్ఐఆర్. ఓకే. ఎస్ఐఆర్ వల్ల మీకు ఆ ఓట్లని తగ్గిపోయింది అక్కడ. ఓకే. ఎస్ఐఆర్లో ప్రధానంగా ఏంటి? డెత్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, వీటిని టార్గెట్ చేస్తూ తగ్గించుకున్నారు అనుకోండి. సార్, ప్రతిపక్షాల ఆరోపణ మనకు డిస్కషన్ పాయింట్ కాదు. వాళ్ళు చెప్తున్నట్టుగానే డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన ఓట్లు తగ్గించామన్నారు. ఓకే. సో ఇన్ని ఓట్లు తగ్గాయి, 56 లక్షలు తగ్గాయి. కట్ చేస్తే పోలైంది 4,88,00,000 మాత్రమే నిన్న. సో ఇందులో 5,73,00,000లో 85.1% ఎంత? 4,88,00,000. సో పెరిగింది. ఇక్కడ పెద్ద తేడా కనిపించట్లేదు కదా? కొంచెం స్లైట్గా పెరిగింది. ఓకే. ఇక్కడికి 4,63,00,000 నుంచి 4,80,000 అంటే 26 లక్షల మంది పెరిగారు. పర్సెంటేజ్ 85.1 ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? చూడంండి, ఇక్కడ మీకు 56 లక్షలు తగ్గటం వల్లనే ఈ పర్సెంటేజ్ నెంబర్ 1 పెరిగింది. 11.5%. మీరు 6,29,00,000కి 73% అంటే 4,63,00,000. ఓకే. ఇది తగ్గిపోయింది. ఇక్కడ 50 లక్షలు పోయింది. 5,73,00,000కి 85% అంటే
4,88,00,000 63కి 88 మధ్యలో ఎంత అంటే ఫైనల్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ టోటల్ ఓటర్ల సంఖ్య తగ్గడం వల్ల కనిపించిందని అనుకోవాలా? ఖచ్చితంగా ఎందుకంటే మొత్తంగా ఓటేసిన వాళ్ళు చూడండి, ఎంతమంది మొత్తంగా ఓటేసిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటున్నప్పుడు విపరీతమైన తేడాలు ఏమీ లేవు. కామన్ గా 4,63,00,000 ఉంటే ఇక్కడ 4,88,00,000 సేమ్ అంటే 25 లక్షలు. 2016 నుంచి 21కి ఎంతమంది పెరిగారో ఆలోచిస్తే రమారామి 21 నుంచి 26కి అంతే మంది పెరిగారు, దాదాపు అంతే పెరిగినట్లు అనుకోవాలి. అంతే. ఇక్కడ తగ్గారు. ఈ తగ్గిన తర్వాత కూడా కొంత అడిషన్స్ ఫస్ట్ టైం ఓటర్ ఉంటాడు కదా, అవును, ఫస్ట్ టైం ఓటర్ ఉంటాడు, లేక అతనికి ఎలిజిబిలిటీ వచ్చిన ఓటు నమోదు చేసుకున్నాడు వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల కొన్ని ఓట్లు పెరిగి ఉంటాయి. ఓకే. సో ఈ అన్నిట్లో కలుపుకున్నప్పుడు ఇది 4.8 మొత్తం ఈసీ ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 63,000 చిల్లర సర్ కింద ఓట్లను తీసేసినట్టుగా తెలుసు. అయితే ఇలా ఎందుకంటే ఇలా కొత్త ఓటర్లు కూడా యాడ్ అయి ఉంటారు కాబట్టి ఈ సంఖ్య తగ్గింది మనకి. సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య తగ్గటంలో కూడా దీనికి అదనంగా కొంతమంది వచ్చి ఉంటారు. ఫస్ట్ టైం ఓటర్లు మీకు ఇక్కడ 1,11,00,000 వచ్చినట్టుగానే 12 లక్షల ఇక్కడ 47 లక్షలు వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఒక 30 లక్షలు 40 లక్షలు యాడ్ అయి ఉంటారు. వాళ్ళు యాడ్ అయిన తర్వాత కూడా ఇదన్నీ తీస్తేనే మనకి ఈ సంఖ్య వస్తుంది. ఓకే. అంటే తమిళనాడులో పెరిగిన ఓటు ఎటుబడింది అనుకోవాలి. అంటే ఇక్కడ తమిళనాడు ఎలక్షన్ అంటే 11, 16, 21తో పోలిస్తే 26 ఎలక్షన్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ గడిచిన 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే 2 పార్టీల మధ్యన పోటీ కనిపించేది. ఒకటి డిఎంకే, రెండోది వచ్చి ఏఐడిఎంకే. కానీ కొత్తగా త్రికోణం పెరిగింది. ఇక్కడ 3వ పార్టీ ట్రయాంగులర్ ఫైట్ టీవీకే వచ్చేసింది. సో టీవీకే రావటం వల్ల ఖచ్చితంగా 4 to 6% ఓటింగ్ పెరుగుతుంది అనేది అందరికి అంచనా ఉంది. సహజంగానే టీవీకే వల్ల రావడం, కొత్తగా వాళ్ళు రావటం వల్ల అంతకుముందు ఈ 2 పార్టీల మీద పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, లేక ఓటు నమోదు చేసుకున్న వీళ్ళు విజయ్ కోసం, అంటే విజయ అభిమానులు కానివ్వండి, ప్రత్యామ్నాయం ఈ 2 ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కోరుకున్న వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ పెరుగుతుంది అనుకున్నది 4 to 6% అనుకున్నారు. ఆ 4 to 6% విజయ్ వల్ల వచ్చింది అనుకో, లేక 5 అనుకుందాం. మిగిలిన 5% దీన్ని తగ్గించడం వల్ల వచ్చిందనేది నా అభిప్రాయం. అంటే తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ సంఖ్యల్లో మనకు తేడా కనిపించిన ఓటింగ్ వేసిన వాళ్ళ సంఖ్య కానీ ఓటేసిన వాళ్ళ సంఖ్య కానీ ఏం మారలేదు అనొచ్చా? స్లైట్గా మారింది. ఇక్కడ 11.5% చూస్తున్నాం కదా. సో 85.1% అనేది పెద్ద. ఈ 11.5% అనేది రియల్ నెంబర్ కాదు. ఓకే. మీకు మారుతున్నది ఎంతమంది అంటే ఇదిగో ఈ 26 లక్షల మందే. సాధారణంగా శివ గారు, సాధారణంగా సంప్రదాయబద్ధమైన ఓటింగ్ ఆలోచనలు వస్తే ఓటర్స్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఇది చూడండి, గత ఎన్నికలు 20 లక్షల మంది అదనంగా ఓట్లు వేశారు అంత ముందుతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు 26 లక్షలు వేశారు. అంటే గత ఎన్నికలతో ఎంతమంది కొత్తగా వేశారు, ఇప్పుడు అంత వేశారు అనుకోవాలి మనం. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఓటేయాలనే ఆలోచన ఓటర్లో పెరుగుతుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది అది. సో పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వం మారుతుందని అందుకే అంటారు కదా. ప్రభుత్వం మారుతుంది లేక ప్రభుత్వం మారదు ఏది చెప్పాలన్నా నాట్ సైంటిఫిక్. ఓటింగ్ పర్సంటేజ్కి వచ్చే ఫలితానికి డైరెక్ట్గా రిలేషన్ లేదు. ఓకే. ఎందుకు లేదంటే మనకి హిస్టారికల్గా గత కొన్ని ఎన్నికల నుంచి మనం చూసుకున్నా, ఓకే, ఓటింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీ తిరిగి గెలిచింది, ఓకే, ఓటింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీ ఓడిపోయింది, ఓటింగ్ తగ్గినప్పుడు అధికార పార్టీ ఓడిపోయిన సందర్భం ఉంది, గెలిచిన సందర్భం. 4 సినారియోలు, 4 ప్రాబిలిటీలు మనకు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకు. చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ 2019లో ఏం పెట్టారు? ఇంక్రీజ్ బట్ ఇన్కంబెంట్ లాస్ట్ కాదు. ఇప్పుడు మనకేంటి ఇంక్రీజ్ ఇన్కంబెంట్ అంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది, అధికార పార్టీ ఓడిపోతుంది. ఇది ఒక సినారియో అది. ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2019లో 80.4 ఉంటే 2024లో 81.9 మారింది. ఎంత శాతం? 1.5. అవును. కానీ ఎంత సీట్స్ మారిపోయినాయో చూడండి. 151 నుంచి 11కి వచ్చింది. ఎందుకంటే ఉదాహరణ చూపించండి, తమిళనాడులో ఓకే, వాళ్ళకు అదే దాదాపు ఒక 5% ఓడుతున్నారు, వాళ్ళు చాలా మారిపోయినారు కదా, అట్లా ఉంది. తర్వాత రాజస్థాన్ చూడండి, 2018లో 74.7 ఉంటే 2023లో 75.5, అంటే 0.8. ఇది నెగ్లిజిబుల్. ఎనీథింగ్ అండర్ 1.5% ఈజ్ నెగ్లిజిబుల్. ఎందుకంటే ఈ ఓటర్ల మార్పులు చేర్పుల వల్ల అది పెద్ద మార్పుగా కన్సిడర్ చేయరు. వీళ్ళు తిరిగి గెలిచారు ఇక్కడ. సార్ ఇక్కడ పార్టీ మారింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వచ్చింది. అవును. అట్లా మధ్యప్రదేశ్ కూడా గవర్నమెంట్ ఇక్కడ మారుతుంది. తర్వాత కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్ అది పోయి మళ్ళీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ. సో పర్సంటేజ్తో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి బీజేపీ అలయన్స్తో నడిచింది కదా గవర్నమెంట్ అప్పుడు. సో పర్సంటేజ్తో పని లేదు. ఇంకొక స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్కంబెంట్ రీటైడ్ అంటే టోటల్ ఓట్స్ పెరిగాయి, ఎగ్జాక్ట్లీ, కానీ అధికార పార్టీ మళ్ళీ గెలిచింది. ఇది ఒక ఉదాహరణ. దీంట్లో మనకు ఈ మధ్య అంటే ఎస్ఐఆర్ తర్వాత జరిగిన ఎన్నికలు బీహార్, మహారాష్ట్ర చూసుకున్నప్పుడు వెరీ లేటెస్ట్ బీహార్ 2025 నవంబర్లో జరిగింది.
అంతకుముందు మహారాష్ట్ర జరిగింది. ఇది ఎస్ఐఆర్ తర్వాత జరిగిన లెక్కలు. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఒక్కటి ఉంది 2020కి ఇక్కడికి మధ్యలో ఇది ఇది మొత్తం ఎంత 57% జరిగితే ఇప్పుడు 67%, 10% మారింది. ఈ 10% కూడా పెరిగినట్లు కాదు, ఎస్ఐఆర్లో తగ్గిన ఓట్ల పర్సెంటేజ్ అదనంగా కొత్తగా యాడ్ అయ్యేది. ఈ రెండు కలుపుకుంటే నీ పర్సెంటేజ్. ఎస్ఐఆర్ అనేది లేకపోతే ఇది ఖచ్చితంగా 10 ఉండదు, 3, 4, 5 ఉంటుంది అది. ఓకే, అయినా కానీ అంతవరకు అంటే ఇది సర్ప్రైజింగ్ అనమాట. అంతవరకు కూడా ఏంటంటే ఇంత ఓటు మ్యాప్, ఇంత ఓటరు చేంజ్ వచ్చినప్పుడు అధికార పార్టీలు గెలిచింది లేదు. ఓకే, 5% పోతే అధికార పార్టీ పోయింది అనుకుంటాం గుడ్డిగా. ఇంత చెప్తున్నా అధికార పార్టీ ఒక 2%, 3% వరకు ఓకే, కానీ ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంట్ 5 కన్నా ఎక్కువ శాతం పెరిగింది అనుకోండి, అధికార పార్టీ పోయింది అనుకుంటాం. అలాంటి సూత్రాన్ని మార్చిన ఎన్నికలు ఈ 2 ఎన్నికలు. సో సర్ వల్ల తగ్గించిన ఓట్ల వల్ల సర్ వల్ల. సో ఈ మహారాష్ట్ర కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ సీట్లు కూడా చూడండి, ఎన్ని సీట్లు వస్తున్నాయి, 202 హిస్టారికల్ డేటా. హిస్టారికల్గా వస్తుంది, అంతవరకు ఎప్పుడు రాలేదు. దానికన్నా మించి మహారాష్ట్ర సర్ప్రైజింగ్, బీహార్ కంటే కూడా అవును వాషౌట్, పోటాపోటీ. బీహార్లో అయితే పెద్ద పోటీ ఉంది అనుకోలేదు, మహారాష్ట్ర పోటాపోటీ ఉంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వీళ్ళ మీద ఆ పార్టీలు వ్యతిరేకంగా ఉంటాయి, శివసేన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, ఎన్సీపీ వ్యతిరేకంగా ఉంటారు, చిత్తుగా ఓడిస్తారనుకున్న టైంలో కూడా ఇది 4.7 అంటే అరౌండ్ 5% పెరిగినా కానీ వాళ్ళ సీట్లు చూడండి ఎంత మారిపోయినాయో. ఇటు వస్తే గుజరాత్లో కూడా మనకు సేమ్ కనిపిస్తుంది. ఆ గుజరాత్ అంతమంది ఎన్నికలు 2017 చూసినప్పుడు 2017లోని వీళ్ళు నేరతో బయటపడ్డారు. వాళ్ళకి కావాల్సిన అధికారానికి కావాల్సిన సీట్ల కంటే ఒక 7-8 అంటే 81 ఎంతో కావాలి, వీళ్ళకి 89 ఎంతో వచ్చినాయి. అవును, కానీ ఇక్కడికి వచ్చేసరికి 156. గత అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళకి 89 వచ్చింది. కానీ ఇక్కడ తగ్గింది, ఓటింగ్ తగ్గిన వాళ్ళ సీట్లు భారీగా పెరిగిపోయినాయి, దాదాపు 60 సీట్లు పెరిగిపోయినాయి వాళ్ళకి. అట్లాగే వెస్ట్ బెంగాల్ సేమ్ మమత 2016లో 83 వస్తే 2021లో 82.3 తగ్గింది. ఓవరాల్గా తగ్గినా కానీ ఆమెకు 2 సీట్లు బాగానే పెరిగాయి, 200+ వచ్చింది అనమాట. ఒకసారి బెంగాల్కి వెళ్దాం. ఒకసారి బెంగాల్కి వెళ్తే ఇది కూడా ఒకటి చూడండి. ఓకే, అంటే ఓటింగ్ శాతం తగ్గింది, అయినా కానీ ఇన్కంబెంట్ ఓడిపోతుంది. తమిళనాడులో తమిళనాడులో చూడండి, ఇది మనం ఆల్రెడీ చూసాం అందులో. ఓకే, తమిళ 2016 చూసాం. ఒకసారి మరి బెంగాల్కి వెళ్దాం.